ఈ వీడియోలో మనం పాలిమర్లు మరియు కృత్రిమ దారాలు అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించారా? మన పూర్వీకులు, పెద్దవాళ్ళు అందరూ కేవలం కాటన్ లేదా పూర్తి ఊలుతో చేసిన బట్టలనే ఎక్కువగా ధరిస్తూ ఉండేవాళ్ళు. కానీ మనం మాత్రం రకరకాల బట్టలు అంటే నైలాన్, పాలిస్టర్‌తో తయారైన బట్టల్ని ఎక్కువగా ధరిస్తూ వస్తున్నాం. మరి మన రోజువారీ జీవితంలో ఈ కొత్త పదార్థాలు ఇంత ప్రజాదరణ పొందడానికి కారణం ఏమిటి? ఇవి తెలుసుకోవాలంటే అసలు ఈ కృత్రిమ దారాలంటే ఏంటి? అవి ఏ విధంగా తయారవుతాయో చూద్దాం. దానికంటే ముందుగా అసలు సహజ దారం అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజ దారాలు అంటే దాంట్లోనే ఉంది కదా! సహజంగా దొరికేవి అని. ఈ సహజ దారాలనేవి మనం ధరించే బట్టల యొక్క ప్రాథమిక నిర్మాణ ఘటకాలు. అంటే ఎన్నో దారపు పోగులు కలిస్తేనే కదా మనకు దుస్తులు తయారయ్యేది. ఆ విధంగా అన్నమాట. దారము అంటే ఫైబర్స్ అని చెప్తారు. ఇప్పుడు ఈ సహజ దారాలు ఎక్కడ దొరుకుతాయి? ఇవి మొక్కలు మరియు జంతువుల నుండి లభిస్తాయి. మొక్కలు అంటే ఈ పత్తి కాయలు అని మీరు చూసే ఉంటారు కదా! ఆ పత్తి నుంచి ఈ కాటన్ లభిస్తుంది. పట్టు పురుగు నుండి పట్టు లభిస్తుంది. అదేవిధంగా గొర్రెల నుండి ఊలు లభిస్తుంది. వీటన్నిటిని సహజ దారాలు అంటే నేచురల్ ఫైబర్స్ అని అంటాం. ఎందుకంటే ఇది నేచర్ నుంచి వస్తాయి కనుక. ఇప్పుడు కృత్రిమ దారాలతో తయారు చేసిన బట్టలకు ఉదాహరణ చూస్తే నైలాన్, రేయాన్, పాలిస్టర్ అండ్ అక్రిలిక్. ఈ పాలిస్టర్ను ఎక్కువగా రెయిన్ కోట్స్ తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ఎందుకు అంటే అది వాటర్ రిపెల్లెంట్ గా పనిచేస్తుంది. అంటే తడిచినా కూడా ఆ దుస్తులు నీటిని పీల్చుకోవు. అందుకని పాలిస్టర్ను రెయిన్ కోట్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ నైలాన్, రేయాన్, పాలిస్టర్, అక్రిలిక్ ఇవన్నీ కూడా ఒకే సమూహానికి చెందినవిగా చెప్తారు. వాటిని పాలిమర్స్ అని పిలుస్తారు. మరి ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయి? సహజంగా జంతువుల నుంచో, మొక్కల నుంచో లభించవు. వీటిని ప్రయోగశాలల్లో రసాయన చర్యల ద్వారా తయారు చేస్తారు. అందుకే వీటిని కృత్రిమ దారాలు లేదా సింథటిక్ ఫైబర్స్ లేదా మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అని పిలుస్తారు. వీటన్నిటిని ఒక సమూహంగా చెప్పాలంటే దీన్ని పాలిమర్స్ అని పిలుస్తారు. నైలాన్, రేయాన్, పాలిస్టర్, అక్రిలిక్. ఈ పాలిమర్స్ అంటే పాలి అంటే గ్రీక్ భాషలో చాలా అని అర్థం. మెర్ అంటే యూనిట్. పాలిమర్ అనేది ఒక చిన్న పునరావృత యూనిట్లతో ఏర్పడిన సమ్మేళనం. అంటే ఒక ఒక చిన్న యూనిట్ పదే పదే రిపిటేటివ్ గా ఒకదానికొకటి క్రమ పద్ధతిలో అమరి ఉంటే అక్కడ పాలిమర్ ఏర్పడుతుంది. దాన్నే మనం పాలిమర్ అని పిలుస్తాం. అత్యంత సాధారణమైన కృత్రిమ దారం మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే అది పాలిస్టర్. ఇది ఏ విధంగా తయారవుతుందో చూద్దాం. దీనికి ఒక విషయం గురించి మాట్లాడుకోవచ్చు. మీరు ఎప్పుడైనా పూసల దండను చూసారా? ప్రతి పూస క్రమ పద్ధతిలో మనం అమరిస్తేనే పూసల దండ లేదా గొలుసు అనేది మనకు తయారవుతుంది కదా! అదే విధంగా ప్రతి పూస ఒక యూనిట్ అనుకుంటే ఇక్కడ ఎస్టర్ అనే సమ్మేళనం ఒక యూనిట్ అనుకుందాం. ఒక చిన్న యూనిట్. ఇదే ఈ విధంగా ఒకదానికొకటి దగ్గరగా అమరి చేరి ఒక గొలుసు మాదిరిగా తయారైతే ఆ నిర్మాణాన్ని పాలిస్టర్ అని పిలుస్తాం. ఈ పాలిస్టర్‌నే మనకు ఎక్కువ కాలం మన్నాలి అన్నప్పుడు దుస్తులను దాంతో తయారు చేస్తారు. అలాగే రెండవ ఉదాహరణ పాలిథిన్. పాలిఇథిలిన్ అని కూడా అనవచ్చు. ఇక్కడ ఒక స్మాల్ యూనిట్ అంటే ఇథిలిన్. ఇథిలిన్ అణువులు పరస్పరం కలిసి పాలిఇథిలిన్ అనే పెద్ద పాలిమర్‌ను గొలుసుగా ఏర్పరుస్తాయి. ఇక్కడ ఇథిలిన్ అనేది ఒక చిన్న యూనిట్ అనుకుంటే, ఇవి ఎన్నో కలిసి పాలిఇథిలిన్. పాలి అంటే చాలా ఇస్తుంది. మరి ఇవి ఎక్కడ ఉపయోగిస్తాం మనం? ప్లాస్టిక్ సంచులు, కంటైనర్ల తయారీలో ఉపయోగిస్తాం. అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, మనం పాలిథీన్ కవర్స్ అని అంటాం కదా! వాటి తయారీలో ఈ పాలిమర్‌ను ఉపయోగిస్తాం. మరి ఈ పాలిమర్‌లు రసాయన చర్యల ద్వారా ప్రయోగశాలలో తయారు చేయడమేనా? లేదు అంటే మనకు ప్రకృతిలో కూడా లభిస్తాయా? ఆసక్తికరంగా ఈ పాలిమర్‌లు ప్రకృతిలో కూడా లభిస్తాయి. అదే మొక్కల్లో ఉండే సెల్యులోజ్. మొక్కల కణాల గోడల్లో లభించే పాలిమర్. దీన్ని గ్లూకోజ్ యూనిట్లు పరస్పరం కలిసి తయారు చేస్తాయి. మీకు తెలుసు కదా! జీవశాస్త్రంలో గ్లూకోజ్‌కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సెల్యులోజ్ అనేది మొక్కల్లో కనిపించే ఒక పాలిమర్. సహజ పాలిమర్. అలాగే పత్తి దారాలు కూడా సెల్యులోజ్‌తోనే తయారవుతాయి. అందువల్ల ఇవి కూడా సహజ పాలిమర్‌లు. అదేవిధంగా రబ్బర్. రబ్బర్ చెట్ల సారం దీన్ని సాప్ అని అంటారు. దీని నుంచి పాల రూపంలో ఉంటుంది. దీన్ని సేకరించి దీని ద్వారా కూడా ఎన్నో ప్లాస్టిక్ వస్తువులను
తయారు చేస్తారు. ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలను బట్టి మనం రోజు ధరించే టీ షర్ట్ కావచ్చు, లేదా అప్పుడప్పుడు ధరించే రెయిన్ కోట్ కావచ్చు, లేదా చిన్న పిల్లలకు వాడే కాటన్ వస్తువులు కావచ్చు. ఇవి ఏమైనా సరే అవి అయితే కృత్రిమ దారాలతో తయారై ఉంటాయి, లేదా సహజ దారాలతో తయారై ఉంటాయి. కృత్రిమ దారాలు ప్రయోగశాలల్లో రసాయన చర్యల ద్వారా తయారు చేస్తారు. అలాగే సహజ దారాలు మొక్కలు మరియు జంతువుల నుండి లభిస్తాయి. మీరీసారి దుస్తులు ధరించేటప్పుడు ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మీరు వేసుకున్న దుస్తులు కృత్రిమ దారాల నుంచి తయారైనవా? లేదా సహజ దారాలు నుంచి తయారైనవా అని.